మళ్ళీ టీఎల్ఎం మ్యాథ్స్ దీన్ని ఉపయోగించి అన్ని రకాల ఆపరేషన్లు చేయొచ్చు. మ్యాథ్స్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కావాలి. అక్కడ చూసినట్టయితే ఏమేమి కౌంటింగ్, అసెండింగ్, డిసెండింగ్, ఐడెంటిఫై షేప్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, ప్లేస్ వాల్యూస్, బ్యాలెన్సింగ్, యూజింగ్ ఆల్ సబ్జెక్ట్స్. ఇంకా ఇదే టీఎల్ఎంలో అన్ని సబ్జెక్టులకు కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో మ్యాథమెటికల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఉన్నది మ్యాథమెటికల్ బ్యాలెన్స్. దీంట్లో అడిషన్ చేయొచ్చు. ఇట్లా 3 + 2 ట్రయల్ అండ్ ఎన్నో నేర్చుకుంటాం. రాలేదు. నెక్స్ట్ దీంట్లో సబ్ట్రాక్షన్ కూడా 5 - 3 2 5 - 3 4 అనుకుంటాం కాదు 3 బ్యాలెన్స్ అయితే. నెక్స్ట్ నేను మల్టిప్లికేషన్లో 3 × 1 = 3 × 2 = 3 × 3 = 8 అనుకుంటాడు. అసలు యాక్చువల్గా 6 అనుకుంటాడు. అది ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్కి బ్యాలెన్స్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్కి బ్యాలెన్స్. నెక్స్ట్ అట్లనే డివిజన్ కూడా చేయొచ్చు. 7 / 3 7 / 3 3 టేబుల్తో చేస్తాం. 3 × 1 = 3 బ్యాలెన్స్ కాలేదు. 3 × 2 = 3 బ్యాలెన్స్ కాలేదు. 3 × 3 = ఎక్కువ అంటే రిమైండర్ వస్తుందని అర్థమైంది. ఓకే. రిమైండర్ అనేది ఎంత వస్తుంది? 1 వస్తుందా? 2 ఎక్కడ 1 దగ్గర వస్తుంది, 1 దగ్గర బ్యాలెన్స్. నెక్స్ట్ దీన్ని ఉపయోగించి ఫస్ట్ క్లాస్కి 1 to 9 వరకు సింగిల్ డిజిట్ అడిషన్. ఓకే. నెక్స్ట్ అట్లనే ఇంకా వాడుకోవాలనుకుంటే 18 డిజిట్స్ డబుల్ డిజిట్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే బ్యాలెన్స్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇది తెలుసుకోవాలంటే దీన్ని ఉపయోగించి అడిషన్ చెప్పవచ్చు. కౌంటింగ్ నెంబర్ చెప్పవచ్చు. 1 2 3 4 5. నెక్స్ట్ అడిషన్స్ చెప్పవచ్చు, సబ్ట్రాక్షన్ చెప్పవచ్చు, మల్టిప్లికేషన్ చెప్పవచ్చు. ఇది మనకు అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇది వైట్ బోర్డ్. మనం ఏదైనా ఒక ప్రాబ్లం వేసి చేయమని చెప్పి పిల్లలకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు 4 + 3 ఆన్సర్స్ ఏమైనా వేసి అడిషన్స్కి వాడుకోవచ్చు, సబ్ట్రాక్షన్స్ వాడుకోవచ్చు. నెక్స్ట్ షేప్స్ను చెప్పవచ్చు. షేప్స్ స్పెల్లింగ్స్ చెప్పవచ్చు. ఇవి షేప్స్ని ట్రేస్ చేయమని చెప్పి చేయమని చెప్పుకోవచ్చు. ఓకే. సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ అన్నీ తీసి పెట్టుకునేటట్టు ఉంటాయి. మా పిల్లలకి నీట్గా ట్రేస్ చేయడానికి అవకాశం. నెక్స్ట్ ప్లేస్ వాల్యూస్. ఇది మన అందరికీ తెలిసింది. ఇక థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఎట్లా యూజ్ చేస్తారు? నెంబర్స్ పెడతారా? నెంబర్స్ డైస్ పెట్టుకోవచ్చు. 1 2 3 నెంబర్స్ వేసుకోవచ్చు. పైకి వెళ్తుంటే అసెండింగ్ అంటే కిందికి వస్తుంటే డిసెండింగ్, చిన్న నుంచి పెద్ద, పెద్ద నుంచి చిన్న. నెక్స్ట్ ఇది అడిషన్ విషయం. ఇది మామూలుగా మనం అందరం చూస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక 2 + 1 2 + 1 ఆన్సర్ 3 2 + 1 3. నెక్స్ట్ ఇట్లానే క్యారీ ఫార్వర్డ్ తీసుకోవాలి. ఓకే. వచ్చిన ఆన్సర్ను పైన వేసుకోవాలి. ఇక్కడ 2 పట్టాయి కాబట్టి 5 6 + 5 11 వచ్చింది. 11 అంటే 1 ఇక్కడ వేసుకోవాలి, 1 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కౌంట్ చేసి టోటల్ ఎంత. ఫ్రాక్షన్స్ 1/2 1/3 1/4 1/2 1/2 ఉంటేనే సెట్ అవుతుంది. ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టి సెట్ అవుతుంది. ఓకే. 1/3 1/4 1/5. నెక్స్ట్ ఇది సెల్ఫ్ లెర్నింగ్. దీన్ని ఉపయోగించి అన్ని సబ్జెక్టులు వాడుకోవచ్చు. అంటే ఇక కరెక్ట్ ఆన్సర్ ఉంటేనే తీపిస్తుంది. 9 × 1 = 9 9 మాత్రమే రైట్ వస్తుంది. 9 × 2 = 18 మాత్రమే వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ ఒక్కటి అన్నిటికి వాడుకోవచ్చు. ఇంగ్లీష్ వాడుకోవచ్చు. ఇట్లా క్యాపిటల్ స్మాల్ లెటర్స్ రాసి యాపిల్. నెక్స్ట్ తెలుగుకి వాడుకోవచ్చు. ఈవీఎస్ వాడుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్కి వాడుకోవచ్చు. నైస్.